శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం మాజీ సర్పంచ్ గుండుమోహన్ రావు తన సొంత గూటికి చేరుకున్నారు. శనివారం నాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ ఆధ్వర్యంలో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తన అనుసరగణంతో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడంతో వారికి కండువాలు వేసి ఆహ్వానాన్ని పలికారు. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసాపురం గ్రామంలో దత్తాత్రేయ స్వామి నూతన ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన యతిరాజు భాగవతార్ హరికథా కాలక్షేపం వీక్షకులను అలరించింది. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా రాష్ట్రం జైపూర్ నుంచి భువనేశ్వర్కు కారులో వెళ్తుండగా బూరగాం సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపు తప్పింది. డివైడర్ని ఢీకొని 3 పల్టీలు కొడుతూ పంట పొలాలకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు సీట్ బెల్ట్ ధరించడంతో వారంతా క్షేమంగా ఉండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. రాష్ట్రంలో 9 గ్యారెంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఆ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కడగడ రమేష్ కుమార్ అన్నారు. శనివారం నాడు విజయనగరం జిల్లా గజపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రమేష్ కుమార్ ప్రారంభించారు. ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గాదాపు కుర్మనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు సిరవరపు సురేష్, గురువులు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. పేదవారిని కూడా రోడ్డు మీద చూసే పరిస్థితి మరి అయినప్పుడు కూడా రేపు రాహుల్ గాంధీ గారు 2024లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. ఇండియా కూటమి ఏదైతే బలపరిచిన అభ్యర్థులు చేసిందో రాష్ట్రంలో కానీ వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళ అధికారం చేపడితే రేపు వచ్చే 2024లో కాంగ్రెస్ పార్టీ అనేక గ్యారెంటీలు సుమారు 25 గ్యారెంటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 9 గ్యారెంటీలు పిసిసి అధ్యక్షుడు శర్మిల మేడం కూడా ప్రకటించడం జరిగింది. మరి దాని విషయంలో అయితే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మాది అని మొదటి సంతం కూడా రాహుల్ గాంధీ పెడతామన్నారు. శ్రీకాకుళం నగరంలో 27వ డివిజన్లో శనివారం నాడు బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమాన్ని మైలిపల్లి నరసింహమూర్తి, బరాటం ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్, ఆయనతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా శంకర్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు వారి సతీమణులు కూడా ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి సీఎం శ్రీదేవి, నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు తరపున ఆయన సతీమణి పద్మావతి నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 17వ వార్డులో పర్యటిస్తూ సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్ విశాఖ రూరల్. చాలా ఇబ్బందులు పడ్డామమ్మా, తప్పనిసరిగా మీకు సైకిల్కి అలాగే కమల గుర్తుకి మేము ఓటేస్తామని చెప్పి వారే స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి రోజు చూస్తున్నాం, వారు అడిగిన అన్నీ కూడా తప్పనిసరిగా మేము వచ్చిన వెంటనే, మేము గెలిచిన వెంటనే చేస్తామని కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్స్ గురించి ఇవన్నీ చెప్తుంటే స్పందన బాగుందంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా. అదేవిధంగా మేము క్యాంపెయినింగ్ చేసుకొని అలాగే అయ్యన్న పాత్ర గారి గుర్తు సైకిల్ గుర్తు, అదే సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు, రెండిటిపై కూడా ఓటేసి అత్యధిక మెజార్టీ మనం ఇవ్వాలని చెప్పి నర్సీపట్నం నుంచి అని చెప్పి అందరినీ అడగడం జరుగుతుంది. శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ ప్రాంతాల నుంచి శనివారం నాడు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పాదయాత్రకు బయలుదేరారు. త్వరలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని భక్తులు ఆనాటికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా శ్రీరామనామ స్మరణం చేసుకుంటూ భక్తులు పాదయాత్రను ప్రారంభించారు. స్ఫూర్తి న్యూస్ స్వామి పశ్చిమ గోదావరి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కొండలపై గల గిరిజన గ్రామాలైన అడ్డంగి, దిగువ మల్లెలగూడ, మూర్తమానుగూడ, అటలాసింగి ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో తనకు గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా ప్రచారంలో కోరారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్ హిరమండలం. మండలం చుట్టూ 7 అడుగులు తిరిగితే 5 అయింది, లేకపోతే
అవును. మరి రైతు భరోసా కూడా ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఎప్పుడైనా మన గిరిజనులకు ఎవరైనా ఇచ్చారా? ఫస్ట్ మొట్టమొదటిసారి జగనన్న ఇస్తున్నారు. మరి అన్ని మన పిల్లలకి మంచి విద్యా దీవెన, వసతి. ఈరోజు మన గిరిజనులు చాలా మంది ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, చాలా మంది టీచర్లు అవుతున్నారు. చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నారా బాగా? Please like, share, subscribe our channel.